దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 245. గౌతమ్ మాటలకు షాక్ అవుతున్న తాన్య. అంత షాక్కి గురి చేసిన విషయం ఏంటి? గౌతమ్ తాన్య మధ్య అసలు ఏం జరుగుతుంది? కథలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్కి సూపర్ ఫ్యాన్స్ పర్క్ తీసుకున్న వారికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకొని కథలోకి వెళ్ళిపోదాము. వాసు గారు 13 డేస్ ఎగో అప్గ్రేడెడ్. రజీనా గారు 18 డేస్. అనురాధ గారు 20 డేస్. రాజీవ్ యాదవ్ గారు 20 డేస్. పార్వతీ కోన గారు 1 మంత్. స్రవంతి గారు 1 మంత్. సీతా రాకోటి గారు 3 మంత్స్. కరణం భారతి గారు 3 మంత్స్. కోసూరి లక్ష్మి గారు 3 మంత్స్. స్టైలిష్ స్టార్ ధృవాంత్ గారు 3 మంత్స్. దివ్య చిగురుపాటి గారు 3 మంత్స్. స్వప్నారాణి గారు 4 మంత్స్. వెంకట శ్రీదేవి గారు 4 మంత్స్. మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మెంబర్షిప్ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్ అలాగే హైప్తో మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఇక ఇంటికి వచ్చిన మిథున గీతు చెప్పిన విషయం గురించే ఆలోచిస్తూ ఉండగా వెంకట్ లోపలికొస్తాడు. ఇద్దరు ఒకరికొకరు చూసుకుంటారు. వెంకట్ తనని నిర్లక్ష్యంగా చూసి అక్కడ ఫైల్స్ ఉంటే అవి తీసుకుని వెళ్ళబోతుండగా వెంకట్ అని పిలుస్తుంది. వెంకట్ వెనక్కి తిరిగి ఏంటి అన్నట్టుగా చూస్తాడు. మిథున ఏదో చెప్పాలనుకుని చెప్పలేక తమాయించుకోవడం కనిపిస్తూ ఉంటే నాతో ఏదైనా మాట్లాడాలా అని అడుగుతాడు. అవును అన్నట్టుగా తల ఊపుతుంది. ఏంటో చెప్పు అని అంటాడు. అది వెంకట్, మనమిద్దరం కలిసి బయటికి వెళ్ళి కొన్ని నెలలవుతుంది. కోర్స్ నేను ఇక్కడికి వచ్చాక మనం బయటికి వెళ్ళిందే లేదు. కాస్త సరదాగా ఇద్దరం బయటికి వెళ్దామా అని కొంచెం భయపడుతూనే అడుగుతుంది. ఏంటిది కొత్తగా? అసలు ఏమైంది నీకివ్వాలా అని అడుగుతాడు తన మాటలకి మొహం చిట్లించుకుంటూ. అంటే కాస్త నీతో సరదాగా టైం స్పెండ్ చేయాలని ఉంది అని అంటుంది తడబడుతున్న మాటలతో. జస్ట్ షటప్ అంటూ సీరియస్ అవుతాడు. వెంకట్ అలా సీరియస్ అయ్యేసరికి మిథున భయపడుతూ చూస్తుంటుంది. నువ్వు నేను సరదాగా గడిపే అంత అన్యోన్యత ఇప్పుడు మనిద్దరి మధ్య ఉందా అని కోపంగా ప్రశ్నిస్తాడు. లేదనే కదా నా బాధ అని మనసులో అనుకుంటుంది. ఇవాళ ఏంటో నీ మాటలు కొత్తగా అనిపిస్తున్నాయి మిథున. మనిద్దరి మధ్య సరదా అనేది ఇంకెప్పటికీ ఉండదని నీకింకా అర్థం కాకపోవడం నీ పిచ్చితనం అవుతుంది అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోయాడు. ఆ మాటలకి మిథున బాధపడుతూ గీతూ చెప్పినట్టుగా కాకుండా ఏదో ఒక రకంగా వెంకట్కి దగ్గర అవుదామన్నా కూడా వెంకట్ నన్ను కరుణించేలాగా కనిపించడం లేదు. వెంకట్ నేను ఎప్పటిలా కలిసిపోవాలంటే ఇక నేను గీతూ చెప్పిన ఐడియాని ఫాలో అవ్వాలి అని నిర్ణయించుకుంటుంది. టైం నైట్ 10 అవుతుంటుంది. గౌతమ్ తాన్య కోసం ఎదురు చూస్తూ రూములో ఉండగా తాన్య లోపలికొస్తుంది. నీకోసం ఎదురు చూస్తున్నాను డెవిల్ అంటూ గౌతమ్ దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు ఎదురు చూడటం? పడుకోవచ్చు కదా అంటుంది సీరియస్గా. గౌతమ్ తనకి లవ్ బ్యాండ్ చూపిస్తూ ఇది మళ్ళీ నీ చేత నా చేతికి పెట్టించుకోవాలని ఉంది అని అంటాడు ఆశగా. తాన్యాకి అది చూడగానే వర్షాన్ని పెళ్లి చేసుకోవాలి అనుకున్నప్పుడు వెడ్డింగ్ కార్డ్స్ ఇవ్వడానికి వర్షాతో కలిసి అక్కడికి వచ్చి నీ గుర్తుగా నా దగ్గర ఏదీ ఉండకూడదు అని చేతుకున్న బ్యాండ్ తీసి తన చేతుల్లో పెట్టడం అంతా కళ్ళ ముందు గుర్తుకు రాగానే గౌతమ్ మీద ఉన్న కోపం తనకి ఇంకా పెరుగుతుంది. నా మీద ప్రేమతో నువ్వు గిఫ్ట్గా ఇచ్చిన ఈ లవ్ బ్యాండ్ కబోర్డ్లో దొరికింది. అప్పటినుంచి నా దగ్గర పెట్టుకున్నాను. మళ్ళీ తిరిగి నీ చేత నా చేతికి పెట్టించుకోవాలని ఆశగా ఎదురుచూస్తున్నాను డెవిల్
అంటూ కుతూహలంగా అంటాడు. తన మనసులో రగులుతున్న మంటకి తాన్య గౌతమ్‌ని ఇంకా కోపంగా చూస్తుంటే, గౌతమ్ అది చూసి, "నా మీద ఇలా ఎంతకాలం ఇంకా కోపంగా ఉంటావు?" అని అడుగుతాడు. "జీవితాంతం" అని అదే కోపంతో చెప్పి బెడ్ దగ్గరికి వెళ్లి కూర్చుంటుంది. ఎలాగైనా తన కోపాన్ని తగ్గించి దగ్గర కావాలనే ఉద్దేశంతో గౌతమ్ వచ్చి తన పక్కన ఆనుకొని కూర్చుంటాడు. దానికి తాన్య గౌతమ్ వైపు ఒక్క చూపు చూస్తుంది. ఆ చూపుకి భయపడుతూ దెబ్బకి మళ్ళీ తనకి దూరం జరుగుతాడు. "నువ్వెళ్ళి నీ సోఫాలో పడుకుంటే నేను పడుకొని నిద్రపోతాను" అని అంటుంది. "అంత కోపంగా ఉండకు డెవిల్. ఈ ఇంట్లో ఎంతకాలమని ఉంటాము? అందుకే రేపే మనం మన ఇంటికి వెళ్ళిపోదాం" అని అంటాడు. "మన ఇల్లా? అది మన ఇల్లు కాదు, నీ ఇల్లు" అని అంటుంది. "అబ్బా డెవిల్, కాస్త నీ కోపాన్ని వదిలేయవే, నీకు పుణ్యం ఉంటుంది" అని బతిమలాడతాడు. "నా గురించి వదిలేయి కానీ, వర్ష గురించి తెగ ఫీలయిపోతూ తనకు సపోర్ట్ చేస్తున్నావేంటి?" అని అడుగుతుంది. "సపోర్ట్ అంటే వర్ష ఎంతైనా నా మరదలు కదా" అని అంటాడు. "మరదల్ని మర్చిపోలేకపోతున్నావా?" అని అడుగుతుంది అనుమానంగా. "మర్చిపోలేకపోవడమేంటి?" అని అడుగుతాడు తన ఉద్దేశం అర్థం చేసుకోలేక. "అదే, వర్ష ఎంతైనా నీకు మిసెస్ కావాల్సింది మిస్ అయిపోయింది కదా! అందుకని తన గురించి అంతగా ఫీలవుతున్నావా?" అని అంటుంది. "ఫీలవుతున్నాను అంటే నిజంగానే తన పెళ్లి నాతో ఆగిపోయింది కదా! ఒక ఆడపిల్ల పెళ్లి అలా సడన్‌గా ఆగిపోతే ఎవరికైనా ఆ బాధ ఉంటుంది కదా! ఆ ఉద్దేశంతో వర్ష గురించి కాస్త బాధపడుతున్నాను" అని అంటాడు. ఆ మాటలకి తాన్య ఇంకా అనుమానంగా చూస్తుంటుంది. "అయినా మన మధ్య ఇప్పుడు వర్ష టాపిక్ ఎందుకు?" అని అడుగుతాడు గౌతమ్. "ఎందుకంటే నీకు ఇంకా వర్ష మీద కలిగిన లవ్ ఫీలింగ్స్‌ని కంట్రోల్ చేసుకోవడం లేదు కాబట్టి" అంటూ ఒక్కసారిగా కోప్పడుతుంది. ఆ మాటకి షాక్ అవుతూ, "ఏ డెవిల్, ఏం మాట్లాడుతున్నావు?" అంటూ చిరాకు పడతాడు. "ఉన్నదే మాట్లాడుతున్నాను. వర్ష మీద నీకు ఎంత ఇష్టం లేకపోతే తను బాగుండాలి, తన్ని జాగ్రత్తగా చూసుకో అంటూ ప్రమోద్‌తో మాట్లాడతావు" అని అడుగుతుంది. "వర్ష నాకు ఎంతైనా మరదలు. ఆ ఉద్దేశంతోనే మాట్లాడాను. ఇందులో తప్పు తీయటానికి ఏముంది?" అని అడుగుతాడు. "మామూలు ఉద్దేశంతో మాట్లాడి ఉంటే నేనెందుకు తప్పు తీస్తాను? నువ్వు ఆ ఉద్దేశంతో మాట్లాడడం లేదు. నిజంగానే నీకు వర్ష మీద ఫీలింగ్స్ ఉన్నాయి" అని అంటుంది. తన మాటలు గౌతమ్‌కి షాకింగ్‌లా ఉంటాయి. "ముందు నన్ను ప్రేమించావు. తర్వాత నేను మా బావకి మరదలని తెలిసాక నా మీద ఒక్కసారిగా ఇంత ద్వేషం పెంచుకున్నావు. ఆ ద్వేషంతోనే వర్షాన్ని పెళ్లి చేసుకోవాలనుకొని ఇదిగో నేను ప్రేమగా ఇచ్చిన లవ్ బ్యాండ్ కూడా నాకు తిరిగి ఇచ్చిపోయావు. కానీ కథ అడ్డం తిరుగుతూ పెళ్లి మండపంలో ఆ వర్ష స్థానంలో నేను కూర్చున్నాను. కర్మకాలి నా మెడలో తాళి కట్టావు. అసలు ఆ రోజు నేనంటూ లేకపోయుంటే నువ్వు వర్ష మెడలో తాళి కట్టి భార్యని చేసుకునేవాడివి. పొరపాటున వర్ష అనుకొని నా మెడలో తాళి కట్టేసరికి అంతా తలక్రిందులైపోయింది. నేను నీ ఇంట్లో నీ దగ్గర ఉన్నన్ని రోజులు నేను జీవించేది వర్ష జీవితం అని గుర్తొచ్చిన ప్రతిసారి నా హృదయం దహించి వేసేది తెలుసా?" అంటూ గౌతమ్ మీద ఒక్కసారిగా సీరియస్ అవుతుంది. "నువ్వు పొరపాటు పడుతున్నావు డెవిల్. నేను నిజంగానే నిన్ను సిన్సియర్‌గా ప్రేమించాను" అని అంటాడు. "అలా మాట్లాడి ప్రేమకు ఉన్న విలువ తీయకు గౌతమ్. నీ మనసులో ఇప్పటికి కూడా వర్షనే ఉంది" అంటుంది కోపంగా. "ఏ డెవిల్, నన్ను అనుమానిస్తూ మాట్లాడావంటే పళ్ళు రాలతాయి" అంటాడు కోపంతో. గౌతమ్ అలా సీరియస్ అయ్యేసరికి తాన్య ఆశ్చర్యంగా చూస్తుంటుంది. "నీ మీద నాకు ఎంత ఇష్టం లేకపోతే మన పెళ్లి రోజు కావాలని వర్షాన్ని తప్పించి నీకు మత్తుమందు ఇప్పించి నీ మెడలో తాళి కట్టి ఉంటాను" అని అంటాడు. అది విని తాన్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇద్దరి మధ్య కొన్ని క్షణాలు నిశ్శబ్దం. విన్న విషయానికి తాన్య అలా విస్మయం చెందుతూ,
ఏంటి? నాకు మత్తు మందు ఇప్పించింది నువ్వా? అని అడుగుతుంది. అవును. నేనే అని అన్నాడు. నువ్వేదో అబద్ధం చెప్తున్నావు. ఆ రోజంతా ప్లాన్ చేసింది మా బావగారు వాళ్ళు కదా! అని అంటుంది. ముందు నేను చెప్పేది విను అంటూ గౌతమ్ గతంలోకి వెళ్తాడు. పెళ్లి రోజు నాడు తాన్య మహర్షి ఇంటి నుంచి ఊరికి బయలుదేరిందని విని ప్రమోద్ వచ్చి గౌతమ్‌తో గొడవపడి వెళ్ళిన తర్వాత ఫ్లాష్ బ్యాక్. గౌతమ్ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ తాన్య నాకు దూరంగా వెళ్ళిపోతుందా అని అనుకొని దూరం అనే పదాన్ని తట్టుకోలేకపోతూ అన్ని రోజులు వాళ్ళ మధ్య ఉన్న మధుర జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుని ఒక్కసారిగా బాధపడుతుంటాడు. తెలియకుండానే గౌతమ్ కలలో కన్నీళ్లు తిరుగుతుంటాయి. ఏంటిది? తన విషయంలో నేను మొండిగా ఉండాలి అనుకున్నాను కదా! తను చేసిన మోసాన్ని భరించలేక తనని వదిలేయాలని ఫిక్స్ అయ్యాను కదా! మరెందుకు తను నాకు దూరం వెళ్ళిపోతుందని తలుచుకుంటూ ఉండగానే నా కళ్ళు వర్షిస్తున్నాయి అని ప్రశ్న వేసుకున్నాడు. అలా ప్రశ్నించుకునే కొద్దీ సమాధానంగా కళ్ళలో ఇంకా ఇంకా నీళ్లు ఉబికి వస్తుంటాయి. వేళ్ళతో ఆ కన్నీటిని తుడిచి చూసుకుంటూ తను దూరమైందన్న కాసేపటికే నేనింతగా కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతుంటే, ఇక తనని శాశ్వతంగా మిస్ చేసుకుంటే నేను జీవితాంతం ఏడుస్తూనే ఉంటాను కదా! అని అనుకొని, లేదు, నా మనసులో తాన్యాన్ని పెట్టుకొని వర్షాన్ని పెళ్లి చేసుకోలేను. పౌరుషంతో తాన్యాని కాదని వర్షాన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ, సమయం గడిచే కొద్దీ అది నా వల్ల కాదనిపిస్తుంది. నాతో పాటు వర్ష జీవితాన్ని కూడా నాశనం చేయలేను. ఐ లవ్ మై డెవిల్. తను నన్ను ఎంత మోసం చేసినా నేను తనని ఈర్ష్యతోనూ, కోపంతోనూ ప్రేమిస్తూనే ఉంటాను. నా డెవిల్‌ని దూరం చేసుకొని జీవితాంతం కన్నీళ్లు పెట్టుకుంటూ బతకలేను. అలా వర్ష జీవితాన్ని కూడా నాశనం చేయలేను. ఇప్పుడు నేను తొందర పడకపోతే వర్ష జీవితానికి కూడా నేను నిలువునా నాశనం చేసిన వాడిని అవుతాను అని అనుకుంటూ ఉండగా ఈవెంట్ ఆర్గనైజేషన్ సంబంధించిన స్టాఫ్ లోపలికొచ్చి, సాయంత్రం మీ పెళ్లి ఏర్పాట్లకి ఫంక్షన్ హాల్‌లో పెళ్లి మండపం అంతా రెడీ అవుతుంది సార్. ఒక్కసారి మీకు డీటెయిల్స్ చెప్పి పోదామని వచ్చాము అని అంటారు. మీరు ఈవెంట్ ఆర్గనైజేషన్ వర్క్ కాదు, నేను చెప్పింది కూడా చేస్తే మీకు డబుల్ అమౌంట్ పే చేస్తాను అంటూ వాళ్ళతో మాట్లాడుకున్నాడు. వాళ్ళు గౌతమ్ చెప్పింది విని ఎవరికీ అనుమానం రాకుండా పెళ్లి కూతుర్ని మార్చమంటున్నారు. సరే సార్ అని వాళ్ళు ఒప్పుకున్నారు. ఇప్పుడు నేను బయటికి వెళ్తున్న విషయం కూడా మా ఇంట్లో ఎవరికీ తెలియనివ్వకండి. నేను రూమ్‌లోనే ఉన్నానని మా అమ్మ, మా చెల్లి వాళ్ళు అనుకోవాలి అని చెప్పి వాళ్ళ సహాయంతో ఆ ఇంట్లో ఎవరి కంట పడకుండా ఆ రూమ్ నుండి బయటపడ్డాడు. కానీ మొదట్నుంచి కొడుకుని ఒక కంట కనిపెడుతున్న రాజశేఖర్ గౌతమ్ రూమ్ నుండి వెళ్ళిపోవడం చూస్తూనే ఉన్నాడు. ఆర్గనైజేషన్‌కి సంబంధించిన కార్ తీసుకుని గౌతమ్ వెళ్తుంటే రాజశేఖర్ కొడుకు కార్ ఫాలో అవుతూ వెళ్తున్నాడు. బస్ స్టాప్ దగ్గర తాన్య కన్నీళ్లు పెట్టుకుంటూ గుంటూరు బస్ కోసం వెయిట్ చేస్తుంటుంది. తనకి కాస్త చాటుగా మహర్షి, ప్రమోద్ మాట్లాడుకుంటూ ఉంటారు. లేట్ చేస్తే తాన్య వెళ్ళిపోవచ్చు మహర్షి గారు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు అని అడుగుతాడు ప్రమోద్. తాన్యాని కిడ్నాప్ చేసి తనకి మత్తిచ్చి వర్షా స్థానంలో తాన్యాన్ని పెళ్లి కూతురుగా కూర్చోబెట్టాలి. ఇక అదే ప్లాన్ అంటాడు మహర్షి. సూపర్! మీ ప్లాన్ సూపర్‌గా ఉంది అంటూ వెనుక నుండి వినిపించేసరికి మహర్షి, ప్రమోద్ వెనక్కి తిరుగుతారు. అక్కడ గౌతమ్‌ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. వీళ్ళని ఎవ్వరినీ చూడని తాన్య కన్నీళ్లు పెట్టుకుంటూనే బస్ కోసం వెయిట్ చేస్తుంటుంది. నువ్వేంటి ఇలా వచ్చావు అని అడుగుతాడు ప్రమోద్ స్నేహితుడి మీద కోపంతో. ఈలోపు తాన్య ఎక్కడానికి గుంటూరు బస్ వచ్చి ఆగుతుంది. అయ్యో, బస్ వచ్చింది మాషిగారు అని ప్రమోద్ కంగారు పడుతూ ఉండగానే
గుంపులుగా ఆ బస్సు ఎక్కుతుంటారు. ఆ గుంపుల్లో తాన్య కూడా వెళ్ళి ఎక్కడానికి చూస్తుంటుంది. ఇప్పుడు ఎలా మహర్షి గారు అని ప్రమోద్ కంగారు పడుతుంటే మహర్షి మాత్రం గౌతమ్ వైపు చూస్తున్నాడు. తాన్య ఊరికి వెళ్ళడానికి వీల్లేదు మహర్షి గారు. ముందు నేను వెళ్ళి తనని ఆపుతాను అంటూ ప్రమోద్ ముందుకు వెళ్ళబోతుండగా మహర్షి వెళ్ళబోతున్న ప్రమోద్ చేయి పట్టుకొని నువ్వాగు అని అంటాడు. ఎందుకు నన్ను ఆపుతున్నారు అని అడుగుతాడు ప్రమోద్. ఇతనొచ్చాడు కదా, ఇక మనకేం సంబంధం లేదు. అతను ఏం చేస్తాడో చూద్దాం అంటాడు మహర్షి గౌతమ్కి వినిపించేటట్టుగానే. ఆ మాటలకి గౌతమ్ ఆశ్చర్యపోతూ నేనేదో చేస్తానని ఎలా అనుకుంటున్నారు అని అడుగుతాడు. నీ డెవిల్ కోసం ఏడ్చిన నీ కళ్ళు ఎర్రగా మారాయి. తన మీద ఉన్న ప్రేమని ఇంకా మా దగ్గర దాచిపెట్టాలని చూడకు. లేట్ చేస్తే నీ డెవిల్ మిస్ అవుతుంది అని మహర్షి మత్తుమందున్న కర్చీప్ తీసి గౌతమ్ చేతిలో పెట్టాడు. ఈ తెలివితేటలకి ఏం తక్కువ లేదు అని గౌతమ్ మహర్షిని కోపంగా తిట్టి కర్చీప్ తీసుకుని బస్సు ఎక్కుతున్న ఆ జనాల గుంపులోకి దూరతాడు. ప్రమోద్ అది చూసి నాకేమీ అర్థం కావడం లేదు మహర్షి గారు అని అంటాడు. నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు ప్రమోద్. ఈ విషయం మొదట్నుంచి తాన్యాకి చెప్తూనే ఉన్నాను అంటాడు మహర్షి కూల్గా. కాసేపటికి గౌతమ్ తాన్యాకి మత్తుమందిచ్చి తనని జాగ్రత్తగా పట్టుకుని తీసుకొచ్చేసరికి మహర్షి ప్రమోద్తో పాటు అక్కడ రాజశేఖర్ కూడా ఉంటాడు. తండ్రిని చూసి గౌతమ్ షాక్ అవుతాడు. షాక్ అయింది చాలే, నెక్స్ట్ ఏం చేస్తావు అంటాడు రాజశేఖర్ కొడుకుని కోపంగా చూస్తూ. సీన్ కట్ చేస్తే రాత్రికి పెళ్లి జరగబోయే ఫంక్షన్ హాల్లో గౌతమ్ మత్తులో ఉన్న తాన్యాని ఒక చైర్కి బిర్రుగా కట్టేస్తుంటాడు. వాళ్ళకి ఎదురుగా కొంతమంది ఈవెంట్ ఆర్గనైజేషన్ స్టాఫ్ మహర్షి, ప్రమోద్, రాజశేఖర్ ఉంటారు. మత్తు ఇచ్చావు కదా, ఇంకా ఎందుకు తనని అలా కట్టేయటం అని అడుగుతాడు మహర్షి. పెళ్లి జరిగేది ఎప్పుడో నైట్కి. ఆ మధ్యలోనే ఈ డెవిల్కి మత్తు వదిలి పారిపోతే వర్షాతో నా పెళ్లి జరిగి కొంప కొల్లేరవుతుంది అని కోపంగా తిడుతూనే తాన్యాని చైర్కి గట్టిగా బిగిస్తూ నేనిలా చేశానని డేవిల్కి ఎవరైనా చెప్పారో నేను చచ్చినంత ఒట్టు. ఈ ప్లాన్ మొత్తం మీ ముగ్గురే నడిపించారని తను అనుకోవాలి. ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ ఉందని ఎవరూ తనకి చెప్పకూడదు. తనకే కాదు, ఎవరికి చెప్పినా గుర్తుంది కదా, నా మీద ఒట్టు అని డేవిల్ని చైర్కి కట్టేయటం పూర్తి చేస్తాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇది విన్నాక డేవిల్ రియాక్షన్ ఏంటి? ఈ రకంగా డెవిల్ కోపం నుండి గౌతమ్కి విముక్తి కలుగుతుందా? ఇక మిథున వెంకట్కి దగ్గర కావడానికి ఎలాంటి ప్లాన్స్ వేస్తుంది? అందరి జంటల మధ్య అద్భుతమైన కథనాలతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.